దేశంలోనే ఒకే ఒక్కడు మొండితనం, పట్టుదల, ధైర్యం ఆయుధాలుగా కలిగిన వ్యక్తి. తండ్రి చనిపోయినప్పుడు ఇచ్చిన మాట కోసం ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై తనకు తానే ఎదిగిన నాయకుడు. దేశంలోనే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా మొత్తం రాష్ట్రాన్నే చేజెక్కించుకొని 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పేరనగానే ఒక వైబ్రేషన్, ప్రజలలో ఒక ఉత్సాహం, ప్రజలలో ఒక ఉత్తేజం. అది 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపడే తపనలో కూడా ప్రజాభిష్టం కోసం నేను ప్రజల్లోకి వస్తాను, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఉద్వేగంతో మరణించిన కొంతమంది కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలని పరామర్శిస్తాననేది ఇచ్చిన మొదటి మాట. దాని మీదే ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాడు. దాన్ని వద్దని సోనియా గాంధీ గారు చేయాల్సిన పనులన్నీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని అణచడం కోసం రాజకీయ మలుపులు తిప్పింది. చివరికి క్యాబినెట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిపోతే ప్రమాణ స్వీకారం చేయనన్న క్యాబినెట్ని తన వైపు తిప్పుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు జైలుకు పోతాడు అని చెప్పి జనంలోకి, నాయకుల్లోకి ఒక భయాన్ని కల్పించింది. ఒక పత్రికా అధినేత, అప్పుడున్న చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వీళ్ళందరి కుట్రలతోనే జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శకు పోకుండా చేశారు. అయినా సరే మొక్కవోని దీక్షతో అధికారం నాకు శాశ్వతం కాదు, నేను అధికారం కోసం తపన పడను, ఇచ్చిన మాట కోసమే నిలబడతానని ఆ మాట కోసమే ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి అదే ఓదార్పు యాత్ర. ఎంతోమంది ఊగిసలాటలు, రావాలా వద్దా అనుకుంటా. ఎవరు వచ్చినా రాకున్నా తండ్రి ఆశీస్సులతో, పైనున్న తండ్రి ఆశీస్సులతో నేను ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తానని ప్రజలపై నమ్మకంతో ప్రజల్లోకి వెళ్ళాడు. విపరీతమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. ఆ పట్టుదల చూసి ప్రజలు నిజంగా చాలా ఆశ్చర్యపోయారు, అతన్ని ఆహ్వానించారు. కానీ రాష్ట్ర విభజన, ఆయన్ని కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనభవజ్ఞుడు కావాలనే ఏకైక పద్ధతి లక్షణంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. దాని వెనక చాలా ఉండొచ్చు, చాలా నడపచ్చు. కానీ ముఖ్యమంత్రి అయినా సరే అతన్ని ఎదిరించడానికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జంకలేదు. చంద్రబాబు నాయుడు అనగానే తెలుసు మనకు ఎన్ని కుయుక్తులు, ఎన్ని ఉపాయాలు, ఎన్ని ప్లాన్లు చేస్తారో తెలుసు. ఓ ఇంటలెక్చువల్ కాన్ఫరెన్స్కి ఆయన పెట్టింది పేరు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ప్రారంభించాడు. ఆయనకు నీడగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి లెగసీని, ఆయన క్యారెక్టర్ను కూడా అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్ని అక్రమ ఆస్తుల కేసు పట్టుకొచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన మీద ఆ అక్రమ కేసులు నిలబెట్టుకోవడం కోసం ఎంతోమంది అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు, ఎంతోమందిని జైలుకు పంపే ప్రయత్నం కూడా చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైలుకు పంపారు. లక్షల కోట్లు తిన్నాడని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ప్రచారం అంతా పటాపంచలవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ మొక్కవోని దీక్షతో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా నిలబడ్డ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అతన్ని కాంగ్రెస్తో కుమ్మక్కయ్యాడని బెయిల్ కోసం
తర్వాత బీజేపీతో కుమ్మక్కయ్యాడని, ఎంఐఎంతో కుమ్మక్కయ్యాడని కనపడ్డ పార్టీ కల్లా ఆయన అంటగట్టారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, సింగిల్గానే పోటీ చేశాడు. అంటే ఆయన ఎంత ధైర్యవంతుడో, ఎంత మొండితనమో, ఎంత సూటిగా ఉంటాడో కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు. ఎందుకంటే నేను ఆయనతో చాలా కాలం, దాదాపు 5-6 సంవత్సరాలు జర్నీ చేశాను, అతి దగ్గరగా జర్నీ చేశాను కాబట్టి కొన్ని తప్పక తప్పదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రచారం చేసినా వ్యక్తిగత దూషణలోకి పోలేదు. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఒక విధంగా చెప్పాలంటే హింస పెట్టారు. అదేదో అయినట్టు ఆ లోటస్ పాండ్ ఏదో అసలు మన కనరాని అంత పెద్ద అదొక బిల్డింగ్ అయినట్టు 3 అంతస్తుల బిల్డింగ్ని 30 తిప్పలు పెట్టి, బెల్టులు పెట్టి కొలిసి, టేబుల్ పెట్టి కొలిసి, అటు తిప్పి ఇటు తిప్పి బదనాం చేసి ఆయన్ని రకరకాల తిప్పలు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. భయపడుతుందని చూశాడు, కానీ ఎప్పుడు భయపడలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక కూడా భయపడలేదు. అదే పట్టుదలతో రాష్ట్రం అంతా తిరిగాడు. ఎవరితో ప్రతిపక్షంలో ఉండి కూడా పొత్తు పెట్టుకోలేదు. తిరిగి 2019లో అధికారంలోకి వచ్చాడు. డైరెక్ట్ ప్రజలతో మమేకం కావడం కోసం ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన పనులను చేశాడు. చివరికి పోలీసుల మీద కూడా ఒకసారి దాడి చేసిన పరిస్థితి కూడా ఆయనకుంది. ఆ స్థితిలో ఎన్నో కుట్రలతో, కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఓడించారు. ఆ ఓటమి వెనక రకరకాల కారణాలు ఉన్నాయని, అంత ప్రజాభిమానం ఉన్న వ్యక్తి ఓడిపోవడం అది సాధ్యం కాదని, దీని వెనక ఏదో జరిగిందని రకరకాల చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టినా ఆయన ఓడిపోయిన మాట వాస్తవం. అయిపోయింది ఆయన పని, పార్టీ పని అయిపోయింది, ఆయన పని అయిపోయింది అన్నారు. గోడ కొట్టిన బంతి అంతకంటే స్పీడ్గా వెనక్కి వచ్చినట్టుగా తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆయన చేసిన పనులు ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవన్నిటినీ తప్పుడు పనులుగా చూపాలని ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా గడగడలాడిస్తూ ప్రజాభిమానంతో ముందుకెళ్తూ ఉన్న ఉదాహరణ మనం చూసాము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు కదిలిన తీరు, ప్రతి జిల్లాలో ఒక ఉప్పెనలాగా ప్రజలు కదిలారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆ రోజులలో రాజీనామా చేయొద్దు నువ్వు స్టార్టింగ్లో అని మేము ఎంత కోరినా రాజీనామా చేస్తాను, నాకు ఎవరి పార్టీలో వచ్చిన పదవి నాకొద్దు, నేను నా పార్టీ నుంచే పదవి తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన ముందుకు వచ్చాడు. ఆ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా మేము వస్తాము, నువ్వు ముఖ్యమంత్రి కా అని చెప్పేసి కబురు పెడితే కూడా రాజీనామా చేసి రావాలి తప్ప మీరు వద్దు, రాజీనామా ఎందుకంటే ఆ పార్టీలో గెలిచి నా పార్టీలో ఉండాల్సిన పని లేదు, మనం జనం గెలిపేయాలి తప్ప ఎమ్మెల్యేలు కాదు గెలిపించేది, జనం మనకు అధికారాన్ని ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వచ్చాడు. జాలి, కరుణ, దయ, ధైర్యం, ధర్మం, నీతి ఇవన్నీ కూడా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడగల వ్యక్తిగా ముందుకొచ్చాడు. అలాంటి వ్యక్తి బర్త్డే డిసెంబర్ 21. ఆ బర్త్డే నాడు ఎప్పటి నుంచో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విశేషం అందరూ చెప్తూనే ఉన్నాడు, అడ్వాన్స్ బర్త్డేలు. కానీ నేనుగా ఇంకా చెప్పాల్సి వస్తే చాలా సంఘటనలు ఆయనతో మనం చెప్పొచ్చు, ఆయన ధైర్యాన్ని చెప్పొచ్చు. ఆయన ఒకసారి ఆయన ఎంత లక్ష్యంతో ఉంటాడో, ఎంత ముందు చూపుతో ఉంటాడో, ఆయనకు అధికారం రాకముందే వస్తే ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన. ఆ నాయకుడు బర్త్డేకి ఖచ్చితంగా మనందరం విషెస్ చేయాల్సి ఉంది. నేను మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఈ బర్త్డే విషెస్ చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ జగన్మోహన్ రెడ్డి గారు.